దేవుడి కలర్ ఎల్లో కలర్ బాగుంటుంది ఒకవేళ వీలైతే దేవుడు వస్తే ఇక్కడ పెట్టి దేవుడిని ఇక్కడ పెట్టుకోండి అంటే చేసిన దాంట్లో ఇప్పుడు రాగానే ఇంట్లో చూడాలి కాబట్టి అబ్బాయిలో కూడా వెళ్ళేటప్పుడు చూసుకోండి మీ ఇష్టం అట్లా పెట్టుకోండి సోఫా వెనకాల స్పెషల్ స్టైల్ ఇక్కడ ఇట్లా వస్తుంది కదా దాంట్లో మనం పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి కానీ ఇట్లా చిన్నది లైటింగ్ వస్తుంది కదా వైట్ కింద వైట్ ర్యాక్స్ సైడ్కి బ్రౌన్ కలర్తో లైన్స్ గోల్డ్ ఇంకా అదే పూజ అంటే హెవీగా కాకుండా బాక్స్ చేసి బాక్స్ అంటే గ్లాస్ డోర్స్ కింద ర్యాక్స్ కూర్చోడానికి ఏదైనా వీలు ఉంటే లోపలికి స్టూల్ స్టూల్ ఎవరితో స్టార్ట్ చేసి ఇన్బిల్ట్ వస్తుంది కదా ఇప్పుడు దాంట్లో స్టూల్ వచ్చి లోపలికి వెళ్ళిపోయింది కింద అప్లై చేసుకుంటాం అప్పుడు మీకు ఇక్కడ దాకా క్లోజ్ అవుతుంది అంత వస్తుందా ఇంతవరకు 18 ఇంచెస్ వస్తుంది ఎక్కడ వస్తుంది 18 ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ ఇంత కవర్ అవుతుందా ఇక్కడ వరకు పూజ మందిరం వస్తుంది అక్కడ క్రాకరీ నేను చేయించుకోవచ్చు మీకు ఓన్లీ పైన షవర్కి వస్తుందని చెప్పాడు కదా నువ్వు అక్కడ మీకు పైన క్రాకరీ ఇచ్చి కింద ఓన్లీ అది హ్యాండ్ వాష్ చేస్తే సరిపోతుంది లేకపోతే చూసాం కానీ అంత లుక్ కనిపించలేదు లేకపోతే ఫుల్ అక్కడ సగం కట్ చేసినట్టుకుంది అంటే స్పేస్ యూటిలైజేషన్ పోతుంది కదా మరి ఇక్కడ ఇదంతా వాళ్ళు చేసుకున్నారు కానీ అట్లా ఉంటుంది ఇక్కడ కింద ఏం చేయకుండా ఓన్లీ పై వరకు నీట్గా పెట్టి హ్యాండ్ వాష్ పెట్టుకుంటే ప్లేస్ మంచిగా అనిపిస్తుంది మీకు లేకపోతే కంజెస్టెడ్ కంజెస్టెడ్ ఫ్రిడ్జ్ మళ్ళీ ఫ్రిడ్జ్ రావాలి ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకో ఫ్రిడ్జ్ అక్కడ అడ్డం వస్తుందేమో అక్కడే మళ్ళీ ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ రాకపోతే ఇదంతా చేయొచ్చు కదా క్రాకరీ నెట్ గ్రానైట్ చేయొచ్చు బట్ ఏంటి అంటే మీకు ఇక్కడ పూజ వచ్చింది ఇక్కడ అది కావాలంటే కంజెస్టెడ్ 16 ఇంచెస్ తీసుకోవాలి ఆల్మోస్ట్ ఇక్కడ సరే కింద బేస్ యూనిట్ పైన లాఫ్ట్ యూనిట్ కింద ర్యాక్స్ వస్తాయి కదా డోర్స్ వస్తాయి డ్రాస్ వస్తాయి మొత్తం ఇక్కడ వరకు చేసేసేయండి ఫ్రిడ్జ్ ఒకవేళ ఇక్కడికి వస్తే ఇక్కడికి అనుకున్నాం కానీ ఫ్రిడ్జ్ ఆడ పెట్టమంటున్నాం కిచెన్లో పెట్టుకోవడం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే చిరాకు ఇక్కడ ఎప్పుడైనా కూలరో ఏదైనా వాటర్కి అంతా డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అయితే మొత్తం క్రాకరీ నెట్ చేసేసింది ఈ వాల్ మరి ఇక్కడ వాష్ బేసిన్ అది కౌంటర్ వాష్ కౌంటర్ వస్తుంది మిర్రర్ వస్తుంది అవన్నీ మిర్రర్ కౌంటర్ టాప్ అవన్నీ మీ దాంట్లో మా స్కోప్లో అంటే మీరు ఎట్లా ఒకవేళ మేము పెట్టామంటే మా స్కోప్లో మేము కొటేషన్ యాడ్ చేస్తాం కౌంటర్ టాప్స్ ఏమవుతాయంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి ఆ ట్యాప్ మీరు ప్రొవైడ్ చేసి మీ బడ్జెట్ మేము 4000 ఇస్తాం కౌంటర్ టాప్ అంటే వాళ్ళు ఇస్తుంది గ్రానైట్ వస్తుంది కింద వస్తాయి ర్యాక్స్ వస్తాయి పైన గ్లాస్ వస్తాయి అంటే మా స్కోప్ లో మేము ఇచ్చిన కొటేషన్ మీకు రిక్వైర్మెంట్ కావాలంటే రిక్వైర్మెంట్ మీరు చెప్తే చేంజెస్ అవుతాయి ఇప్పుడు మీకు ఇక్కడ గ్రానైట్ కూడా కావాలి అనుకోండి గ్రానైట్ అడిషనల్ కాస్ట్ అవుతుంది కౌంటర్ టాప్ మళ్ళీ దానికి సంబంధించిన ట్యాప్ ప్లంబింగ్ చార్జెస్ అవన్నీ అడ్వాన్స్ అవుతాయి మేము వచ్చింది ఓన్లీ నేను బేసిక్ కొటేషన్ ఫర్ వుడ్ వర్క్ ఇంకా గ్లాస్ ఇచ్చాను గ్లాస్ వర్క్ వుడ్ వర్క్ అంటే మీరు ఓన్లీ అక్కడ వాష్ బేసిన్ అక్కడ పెడతారు కదా ఇక్కడ మీరు ఇచ్చిన గ్రానైట్ లేకుండా వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు దానికి వాళ్ళు పెట్టే బడ్జెట్ 4000 ఏమో దానికంటే ఎక్కువైంది పెట్టుకోవాలి మేమేం చేస్తాము అంటే క్లయింట్కే వదిలేస్తాం ఒకవేళ వాళ్ళు తెచ్చుకోలేని పొజిషన్లో వాళ్ళు బాగా బిజీ ఉంది కాదు అంటే షాప్కి వెళ్ళి మేము ఆ కాస్ట్ మీకు చెప్తాము
మీరు చేసి ఇచ్చారు కదా ఐడియా. మామూలు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎంత 4 వేసారు. నేను చెప్పిన దానికి ఒక చిన్న మిర్రర్, దానికి ఒక లైట్, పైన గ్లాస్, కింద ఇది గ్రానైట్. ఇది యాక్చువల్గా నేను ఓన్లీ వ్యానిటీ యూనిట్ నార్మల్ బేసిక్ యూనిట్ కూడా ఇవ్వలేదు అంటున్నా, ఓన్లీ లాఫ్ట్ యూనిట్ ఇచ్చినట్టున్నా ప్రాపర్గా. ఈ కింద ఏదైతే మీరు కింద ర్యాక్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా. వాళ్ళకి ఇక్కడ ఇచ్చినాం మొత్తం ఇవ్వలేదు, ఓన్లీ ఇక్కడ ఇచ్చినాం. హాఫ్ వరకు ఇచ్చిన మొత్తం వాల్ అంతా ఇవ్వలేదు. ఎక్స్ట్రా అవుతుంది, డబుల్ అవుతుంది దానికి. కౌంటర్ టాప్ అండ్ దాని గ్రానైట్ వర్క్ వాళ్ళే చేయించుకున్నాం. అందులో గ్రానైట్ వర్క్ మొత్తం కిచెన్ డిస్ప్లే ఉంటుంది, గ్రానైట్ వర్క్ వాళ్ళే చేయించుకున్నాం. మీరైతే 4, ఇప్పుడు మేము చేయమన్న దానికి ఎంత అవుతుందో 4,000 ఇంకా దాని తక్కువలో కూడా వస్తాయి, 1,500 2,000లో కూడా వస్తాయి. నేను చెప్పింది మిడ్ రేంజ్లో చెప్పాను, ఇంకా హైయెస్ట్ అయితే 10,000-12,000లో కూడా ఉంటాయి. అంటే అది ప్రైస్ అనేది కాన్స్టెంట్ ఉండదు, అంటే క్లయింట్కి ఏది నచ్చుతుంది అనేది మనం ప్రిఫర్ చేయలేం కదా. సో దానికి హెడేక్ పెట్టుకోము. ఒకవేళ మేము ఇచ్చే బడ్జెట్లో ఇది ఉంటుంది, ఒకవేళ మీరు అది అందులో తెచ్చుకున్నామంటే 3D ఉంది. మా ఆర్కిటెక్ట్ ఉంటాడు, మేము వినోద్ ఆర్కిటెక్ట్, మా ఆర్కిటెక్ట్ ఇస్తాం, ఆర్కిటెక్ట్ చార్జెస్ పే చేస్తే ఆర్కిటెక్ట్ ఇచ్చేస్తాం. ఈ పర్ ఎస్ఎఫ్టీకి 30 రూపీస్ ఉంటుంది, నేను అనేది అంటే స్కెచ్అప్ అట్లా వస్తుంది. పైన ఇలా డోర్స్ వచ్చి సైడ్ కి మనకి పర్ఫెక్ట్ క్లారిటీ వాష్ వస్తుంది. బేసిన్, కింద ర్యాక్స్. మీరు చెప్పిన తర్వాత డబ్బులు ఎంత ఎక్కువేం కావు. ఎస్ఎఫ్టీకి 30 రూపీస్. 3D వేయించుకుంటే నీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. క్లారిటీ వస్తుంది 3D చేయించుకున్నాం. 3D వేయించుకుంటే నీకు కరెక్ట్గా ఏది ఎక్కడ ఉంటుంది. ఈ టైప్లో ఉన్నాయి. అదే అంటున్నా, నీకు 3D వేయించుకో అంటే అన్ని పైన గ్లాస్ ప్యాక్స్, గ్లాస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, కింద డోర్స్, గ్రానైట్, దాని పైన మీకు ఒకవేళ మీకు నార్మల్గా మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు ఆల్రెడీ యూనిట్ అవి ఏమైనా ఫైనలైజ్ చేసి ఉంటాయి, ఫొటోస్ మామూలుగా పంపించిన స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్స్టాలో చూసి అట్లా- అదే ఏ టైప్ లో నాకు ఇట్లా కావాలంటే అదే అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మేము చిన్న కింద చేసిన వరకు దీనికి ప్రీమియం ఉంటుంది. ఇక్కడ ఏమైంది అన్ని ప్రొఫైల్ డోర్స్ ఫ్రాస్టెడ్ గ్లాస్ యూజ్ చేసినారు. Okay. ఈ మధ్యలో కూడా ఇది గ్లాస్ బేబింగ్. ఏదైనా బ్యాక్గ్రౌండ్ అదంతా వద్దు మనకి. అదే టైల్స్ వేసేసి మీరు ఒకసారి మా నెంబర్ తీసుకొని సార్ దగ్గర మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంటుంది, లైక్ ఎట్లా కావాలి అవుట్పుట్ అనేది. మీరు అవన్నీ ఫొటోస్ చేస్తే ఎగ్జాక్ట్గా అంటే ఇచ్చిన కొటేషన్కి దానికి మ్యాచ్ అయ్యేలా ఇస్తాం. ఎందుకంటే అక్కడ మెటీరియల్ మేము ఇచ్చిన బేసిక్ కొటేషన్లో ఉంటుంది, అక్కడ మెటీరియల్ వేరే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అంటే సైట్ స్టార్ట్ చేసిన తర్వాత లేదు మాకు ఇట్లా కావాలి అని అంటే డిఫరెన్సియేషన్స్ వస్తాయి అన్నమాట. మీరు బేసిక్ గా 4,000 అది మీ ఎట్లా అసలు 4,000 అనేది జస్ట్ కౌంటర్ టాప్ అంటే బేసిక్ చూడడానికి మనకి అది ఎట్లా ఉంటుంది విజువల్ అనేది బేసిక్ మేడం. మీకు హ్యాండ్ వర్క్ బేసిక్ అనేది ఇక్కడ ఓన్లీ ఇట్లా పెట్టేసి ఇట్లా వస్తుంది, పైన ఒక రెండు సెల్ఫీస్ ఇస్తాను. అదంతా దాని గురించి చెప్పలేదు ఆయన. అసలు ఫోటో అది ఓన్లీ మీరు హ్యాండ్ వాష్ చేసుకునే బేసిక్ హ్యాండ్ వాష్ చేసుకున్నాను అని బేసిక్ చెప్పారు. గురించి మాట్లాడేది. అది మీ యొక్క రిక్వైర్మెంట్ పెట్టి మీ స్టైల్ ఎలా కావాలి. బ్లాక్ ఇప్పుడు వస్తాయి కదా బ్లాక్ గోల్డ్ అలా చాలా వస్తుంది. త్రీ డీ వేయించేసుకోండి. మొత్తం చెప్పాను. 3D వేయించుకున్నాక స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఒక ఐడియా, విజువల్ ఐడియా. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయలేదా? మీకు మొత్తం అంతా డిస్మాండిల్ చేసేంత ఏ గవర్నమెంట్ ఏదైనా కూడా రీటైల్ వస్తుంది సార్, మీకేం ఇబ్బంది ఉండదు. విండో ఉంటే ఉండని లేకుండా మనకి కొంచెం గాలి జస్ట్ ఇక్కడ ప్లే పెడతాం అంతే, జస్ట్ ఇక్కడ ప్లే పెడతాం. మీరు అట్లా ఆపరేషన్ వర్క్ చేసుకుంటూ పోతే మీకు ఓన్లీ డిస్మాండింగ్ వాటికి మళ్ళీ చాలా ఖర్చు తెలుసుకుంటున్నాం. దానికి ఖర్చు అంటే ఇప్పుడు అదొక్కటి చేయించుకోవడం మీకు అంటే మీకు ఏమేమి డిస్మాండింగ్ వర్క్స్ ఉన్నాయో అట్లా మొత్తం ఒక సెగ్మెంట్లో తీసుకొని చేయించుకోవడం వేరే అవుతుంది. ఓన్లీ తీసుకొని చేయించుకోవడం మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీకు అట్లా డిస్మాండింగ్ వర్క్ లైక్ ఇప్పుడు కిచెన్ మొత్తం డిస్మాండింగ్ చేయాలి, టీవీ డిస్మాండింగ్ ఉంది ఇట్లా అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్తున్నారు. ఓకే, మీ ఒకటి ఇక్కడ ఫిల్టర్ ఉంది. ఇన్సైడ్ ఏమేమి వస్తాయో సేమ్ కాదు, ఓన్లీ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బాక్స్ అది మొత్తం బాక్స్ వస్తుంది, పైన అట్లా యూస్ చేసుకుంటాం. మొత్తం ఇక్కడ దాన్ని స్టోరేజ్ చేస్తాం, దానికి 2 డోర్స్ పెట్టుకుంటే దాన్ని ఇక్కడ వాటికి ఇక్కడ ఒకటి మనకి గ్లాస్ పెడతారా? గ్లాస్ అంటే వుడ్ ఫ్రేమ్ వస్తుంది, అంటే కనిపించదు. అంటే క్రాస్ వచ్చేసి బ్లాక్ వస్తుంది. ఇక్కడ డోర్ పెట్టాలి కదా. ఇక్కడ చెప్పండి కదా. కానీ అది ఏం రాదు. క్లయింట్ ఉన్నాం చోట పెడతారు. అలా ఇక్కడ ఎక్కువ మరి ఏం చేస్తారు? రేగులు ఉన్నాయి పైన. దాన్ని ఏం చేయడానికి ఏంటంటే కేవలం తీసుకోవాలి.
చెప్పు నీకు చేసిన ఒకసారి ఆవరాలు వస్తాయి. కొంచెం స్టాక్ అవుతుంది గిల్లు పెట్టించుకుంటే బెటర్. సన్న జాలి లాంటిది అందులో పెట్టారు చుట్టూ సన్న పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. పావురాలు వస్తాయి. అది మనది. అపార్ట్మెంట్స్ కి పావురాలు చాలా ఇబ్బంది పడుతుంది. వాటర్ కూడా మొన్న ఒక రోజు చేసి నేర్పలేదు మాట్లాడు సార్ నేను చేస్తాను సార్ కొద్దిగా బోరతం వెయిట్ చేస్తాను ప్లేన్ కాలేజ్లో ఇక్కడ ఫోటోతో డిజైన్ ఏదైనా చేయొచ్చు మేడం, డిజైన్ చేయొచ్చు. లైటింగ్ కానీ ఏదైనా లైటింగ్ పెట్టడానికి స్కోప్ లేదు. అంటే మీకు అక్కడ లైటింగ్ కావాలంటే దానికి వైర్ పాయింట్ తీసుకొని రావాలి, దానికి రా పవర్ అనేది తీసుకొని రావాలి. లైటింగ్ లేకుండా మామూలు చూస్తున్నాం కదా లైన్స్ టైప్ వస్తాయి ఇట్లా అది లాటెక్స్ పెట్టినట్టు కింద వాళ్ళు ఇట్లా పెట్టినట్టు లాటెక్స్ అనేది పెట్టినట్టు ఈ ప్లేన్ వాళ్ళు ఇదంతా చేసేసి మళ్ళీ ఇక్కడే లాటెక్స్ కావాలంటే పెట్టచ్చు. ఎట్లా సీలింగ్ సీలింగ్ ట్రాక్ ఫిక్సెస్ మీరే చేస్తారా? ఎలక్ట్రిషియన్ చేస్తారు. మెయిన్ వాల్ మేకర్ రిపేర్ పెట్టంటే ఒక్క దగ్గరికి అది ట్రాక్ పెట్టుకోండి, అది మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఉంటుంది, జరుపుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ట్రాక్ ఇన్స్టాల్ చేసినాం, మీకు అక్కడ లైట్ కావాలి, దాని కింద ఇట్లా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇట్లా పెడితే అది దాన్ని అక్కడికి వెళ్తుంది. అది లైటింగ్ కోసం ఓకే కానీ అక్కడ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ లైటింగ్ ఉంటే అందంగా అనిపిస్తారు అనేది నేను అందంగా అనిపిస్తుంది కానీ హైట్ మీకు కిందికి వస్తుంది కదా, హ్యాంగింగ్ ఆల్మోస్ట్ హ్యాంగింగ్ కావాలా అంటే హ్యాండింగ్ లేకపోయినా హ్యాండింగ్ లేని లోపల మీకు ఇంటి ఏర్పాటు చేయగలిగి దాంట్లో ఇట్లా సీలింగ్ లైట్ దీనికి అటాచ్ చేయలే కదా మీకు లైట్ చేస్తారు, పైనుంచి వైర్ తీస్తారు, కింద నుంచి హోల్ పెడతారు, హోల్ పెట్టాక లైట్ ఇన్స్టాల్ చేస్తారు. మేము ఉత్పత్తి ఎక్కువ తీగ పెట్టి సీలింగ్ పెట్టినట్టు ఉంటుంది కదా ఉంటుంది కాబట్టి మీకు లైట్ ఇస్తారు. అట్లయినా ఉండదు మేడం, మీకు కిందికి రాదు, జస్ట్ సర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఉంటుంది, దీనికి మన దీనికి ఏదైనా లైట్ గా ఒక హాఫ్ ఇంచ్ వర్క్ లాంటి షీట్ అప్పుడు చేయొచ్చు. లాంటి కాకపోతే ఇక్కడ చేసి ఇక్కడ వరకు ఆపలేదు. ఈ ఫ్యామిలీ ఎందుకు ఇంకా కంప్లీట్ చేయాలి, ఇది అంతా చేయాలి, అది అవసరం లేదు. కనీసం ఇదంతా చేసుకోవాలి. ఇక్కడికి చేసి ఆపి మళ్ళీ ఇక్కడ వైట్ సర్ఫేస్ కనిపించి మళ్ళీ అక్కడ ఊరు కనిపిస్తే అంత అప్పులుగా కనిపిస్తుంది చూడడానికి. అంతా ఇక్కడే కూడా మీకు మొత్తం వైట్ సర్ఫేస్ అందులో వైట్ లైట్ ఉంటుంది, అది కూడా ఏదైతే వస్తుందో అది కూడా వైట్ సర్ఫేస్ అంటే జస్ట్ మీకు సర్ఫేస్ లైట్ లాగా కనిపిస్తుంది. మన దాంట్లో బాగుంటాయి. మీరు ఇక్కడ స్ట్రాంగ్ లైట్ ఎందుకంటే వర్క్ వచ్చి కాంగ్రెస్ వస్తుంది